మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రయోజనాల గురించి కూటమి ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు, రాయలసీమకి ద్రోహం చేస్తున్నారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వచ్చుగా మరెన్నో అంశాల గురించి రాయలసీమను పక్కన పెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ గురించి చేస్తున్న వ్యాఖ్యల గురించి, ఆయన హయాంలో రాయలసీమకి ఏం జరిగింది, ఇప్పుడు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసమో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి కూటమి ప్రభుత్వం ఏం చేసింది, చంద్రబాబు నాయుడు గారు అసలు రాయలసీమను పట్టించుకున్నారా లేదా, రాయలసీమ డిక్లరేషన్ అని వాగ్దానాలు చేశారు ఎన్నికల ముందు, బట్ నేను చేసిన దాంట్లో సగమైనా చేయట్లేదు, ఎందుకు రాయలసీమను పక్కన పెడుతున్నారని చెప్పేసి ప్రశ్నిస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని. ఆయన ప్రశ్నకి మీ సమాధానం అంటే ఏమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం అలాంటి మంచి మాటలు ఎందుకు మాట్లాడతాడు అతను తరపుని వేరే వాళ్ళు ప్రశ్నిస్తారు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని మొలుస్తాయి విషపు మొక్కలు. వాళ్ళు ఎవరంటే ప్రాంతాల గురించి, అభివృద్ధి గురించి, ప్రాజెక్టుల గురించి, ఎన్జిటి గురించి, పర్యావరణం గురించి ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళంతా టీడీపీ ఉన్నప్పుడు వస్తారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కానీ, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ వాళ్ళకి నోట్లో ఏదో పెట్టుకునో ఏదో పెట్టుకుంటారు కొలుసు, ఇంట్లో కూర్చుంటారు వచ్చి. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసినప్పుడు ఈ జజ్జనకర్ జనారే బ్యాచ్ ఎవడ కనపడ్డా. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రండ్రా మన పని ఉంది అని బయటకు వస్తాయి. నేను అర్థమైందా మీకు? అందులో భాగంగా రాయలసీమ దాని డిక్లరేషన్ అని కాదు, రాయలసీమ ప్రయోజనాలకు సంబంధించి ఏదో సమితి అనేది పెట్టాడు ఒకడు. 5 ఏళ్ళు ఏం పీకేటరో అర్థం అవుతుంది. అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయినా, లేకపోతే ఆ ప్రాజెక్టులు సెట్టింగ్లు వేసి నీళ్లు విడిచిపెట్టినా, ఇలాంటి అన్నప్పుడు ఏమీ మాట్లాడ్డాం. ఇప్పుడు వచ్చి మాత్రం ఒక మీటింగ్ పెట్టారు అక్కడ, హాలు, ఒక చిన్న హాలు. ఆ హాలు మామూలుగా అయితే 200 మంది 300 మంది పడతారు కిటకిటలాడితే. అందులో 3వ వంతు కూడా నిండలేదు. వెలవెలపోతా బిలబెల్లాడుతా రావాల్సిన వాళ్ళు వెలవెలపోతా ఉంది అది. అప్పుడు అక్కడికి వచ్చిన లీడర్స్ ఉంటారు కదా, లీడర్లే ఉన్నారు, క్యాడర్ ఎవడో లేడు అక్కడ. ఆ లీడర్లతో డ్రైవర్ని కూడా రంటారు బాబు మీరు జెండాలు వేసుకుని కూర్చోండి అక్కడ అని చెప్పేసి వాళ్ళని ఎంత నింపినా కానీ వాళ్ళు ఫుడ్ పెట్టడానికి క్యాటరింగ్ ఇస్తారు కదా, ఆ పాత్రలు కడిగి వాళ్ళు కూడా తీసుకొచ్చి పెట్టినా కానీ ఆ హాల్ నిండలేదు. అంటే జనం ఊసారు అతన్ని. ఇప్పుడు నువ్వు నీ చర్యల ద్వారా ఇప్పుడు ఎప్పుడన్నా నువ్వు ఒక మంచి పని తలపెట్టి విధివశాత్తు కానీ దురదృష్టకరమైన విషయంలో కానీ ప్రజలు నిన్ను అర్థం చేసుకోలేక నిన్ను ఓడించుంటే, నువ్వు మళ్ళీ అదే మాట మాట్లాడితే నిన్ను అయ్యో తప్పు, ఆ వాళ్ళు అతను మంచిగా చెప్పాడు మనకి, మనం అతను ఆదరించలేదు, ఇవాళ మళ్ళీ మాట్లాడుతుంటే ఇప్పుడైనా సరే మనం ఆదరించాలని చెప్పేసి ముందుకు వస్తారు. నీ వికృత స్వరూపాన్ని, నీ పైశాచిక మనత్వాన్ని విశృంఖలంగా బహిరంగంగా ప్రదర్శించిన తర్వాత నేను ఎందుకు నమ్ముతారే ఎవడన్నా? ఇలాంటి మీటింగులు, ఈ గ్యాంగ్లు అన్నీ కూడా అప్పుడు ఏమైపోయారు చెప్పమా వీళ్ళు, ఇప్పుడు వచ్చారు మళ్ళీని, వాళ్ళకి అర్థం అవుదా మీ కుట్రలో? రాయలసీమ వేదికలు ఇవన్నీ కూడా ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అనేటువంటిది ఆలోచన రాదు వాళ్ళకి. అదొకటి పక్కన పెడితే రాష్ట్రంలో అభివృద్ధి దిశగా దూసుకుపోతా ఉంది ఒక రకంగా. వాళ్ళకి 2 ఏళ్ళు కూడా పూర్తవలేదు. ఇంకా జూన్ 2 వస్తున్నాయి కానీ 12 వస్తున్నాయి కానీ ఇంకా 2 ఏళ్ళు కంప్లీట్ అవ్వాలి ప్రమాణ స్వీకారం చేసి. ఇంకో 2 నెలల టైం ఉంది. ఇంకా 2 నెలల టైం ఉంది. అంటే 22 మాసాలు అయింది ఇప్పటికి ఈ ప్రభుత్వం వచ్చి. అమరావతి క్వాంటమ్ వ్యాలీ అదొక హబ్గా తయారవుతుంది. అసలు మీకు ఇది వీళ్ళ పెట్టుబడులు తీసుకురావటం అక్కడ గూగుల్ డేటా సెంటర్ కానీ ఇదే దాని గురించి వీళ్ళని వెక్కిరిస్తున్నారు. వీళ్ళు ముందు వెక్కిరించారు, తర్వాత ఇది మేము తీసుకొచ్చామన్నారు. క్వాంటమ్ వ్యాలీ గురించి మీరు ఏం చెప్తారో చూడాలి రేపు మాపు. అమర్నాథ్ ఉన్నాడు కదా వైజాగ్, ఈ ఐటీ గుడివాడ అమర్నాథ్ ఐటీ మినిస్టర్ చేయడు కదా, అతను ఏం చెప్పాడంటే బా చలి ఎక్కువగా ఉంటుందండి అక్కడ, ఎవడు వెళ్తాడు పొద్దున్నే ఈ చలిలోను అని చెప్పినాడు అతను. దావోస్ పర్యటనకు సంబంధించి సరే విలేకరులు అడుగుతారు, మీలాంటి అడుగుతారు కదా, ఏమండి మరి పెళ్ళి వచ్చారు కదా, పెట్టుబడులు ఏమొచ్చారంటే కోడి గుడ్డెట్టేస్తే అంటే పిల్లలు అయిపోద్దా, ఇలాంటి కోడిగుడ్డు కథలు చెప్పాడు. అసలు ఎంత దారుణం అంటే భవిష్యత్తు గురించి మీరు ఆలోచించకండి అన్నాడు. భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ జీవిత బీమాలో ఇలాంటి ఏమైనా పాలసీలు గట్రా తీసుకుంటారేమో, ఏం తీసుకోకుండా ఇవాళ ఏముందో రేపేటో ఈ 2 రోజులు చూసుకోండి తప్ప మీరు ఎల్లుండి గురించి ఆలోచించకండి అని చెప్పి. అంత విజన్ ఉన్న మనుషులు వాళ్ళు. ఇవాళ వీళ్ళు మాది చాలా పెద్ద విజన్ అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే ఇలాంటి మనుషులతో నిండిపోయి ఇంత పెద్ద పెద్ద ఆలోచనలు పెట్టుకుని ప్రజల్ని ఏ మార్చుదామని చూసారు వాళ్ళు. ప్రజలు ఎప్పుడు కూడా వీళ్ళందరికన్నా తెలివైన వాళ్ళు, వాళ్ళు రాజులు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలే ప్రభుత్వం, వీళ్ళంతా పబ్లిక్ సర్వెంట్స్.
ఖచ్చితంగా సర్వెంట్ కంటే యజమానికి ఎంతో కొంత ఒక పాలు ఎక్కువే ఆలోచన ఉంటుంది. వీళ్ళందరూ ఏం చెప్తే అది వింటానికి ఏం ఊరుకోరు. ఇవాళ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన కార్యక్రమం వైభవయుతంగా మనందరికీ దిశానిర్దేశం చేసేలాగా స్కిల్ డెవలప్మెంట్ ఒక ఇది హబ్గా మారుతుంది. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈ దేశంలోనే, ఈ ప్రపంచానికి ఒక రకమైన కేంద్రంగా కాబోతుంది ఇది. ఇవాళ చాలామంది తెలియదు దీని గురించి. ఏంటి క్వాంటమ్ లేకపోతే ఏంటి హబ్ అంటున్నారు అనుకుంటూ ఉంటారు. నాకు తెలియదు పూర్తిగా నిజంగా చెప్తున్నాను. కానీ పదం ఎన్నోళ్ళు లేరు కదా. మనం దీన్ని విశ్వసిస్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అంటే ఇలాగే విక్రించారు. 2020 20 ఏళ్ళ తర్వాత ఏదో చెప్తున్నాడు ఈయనని. అప్పుడు హైటెక్ సిటీ సైబర్ టవర్స్ కట్టాడు కదా, అదొక్కటే కనపడింది ఎంత. దాని ముందు సినిమా షూటింగ్లే తీసుకునేవారు, ఖాళీగా ఉండేది. మురారి సినిమా చూస్తే తెలుస్తుంది. అవునండి, చూసాను. మొత్తం మెట్ట ప్రాంతం లాగా పెద్ద పాట గీట తీసారు దాంట్లో. ఆ పక్కనే శిల్పారామం పెట్టితే ఎవడెళ్తాడు, పిచ్చి వచ్చింది అక్కడ ఎవడెళ్తాడు అనుకునేవారు. మీకు కుకట్పల్లి హౌసింగ్ బోర్డు 6th ఫేజు 9th ఫేజ్కి వెళ్ళి టర్నింగ్ దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం ఒకటి ఉండేది. ఒకసారి ఫారం మాల్ ఎదురకుండా ఒక సర్కిల్ లాగా ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినారు, కట్టారు దాన్ని 2004లో. చుట్టూరు పెద్ద రౌండ్ సర్కిల్, దాంట్లో గ్రీనరీ పెంచి కాసేపు అక్కడ కూర్చొని పార్క్ టైప్ చిన్న పార్కు, ఆ ప్లేస్ అంతా ఆక్రమించేసి ఆ ఫారం మాల్ ఉన్న ప్లేస్లో చుట్టూరు రేకులు వేసి ఉండేది. అక్కడతో క్లోజ్. మలేషియన్ టౌన్షిప్ అది 2004లో చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పటికి పరిస్థితి అది. అక్కడ ఆల్రెడీ ఆ ప్లానింగ్ అయిపోయింది. మట్టి రోడ్లు ఇప్పుడు డిజైన్ చేశారు. ఇప్పుడు హైటెక్ రైల్వే స్టేషన్ నుంచి మోసాపేట కనెక్ట్ అయ్యే రోడ్డు కానీ, వైఎఫ్ సొసైటీలో 100 ఫీట్ రోడ్లు కానీ, ఇవన్నీ ప్లానింగ్ అయిపోయి మట్టి రోడ్లతో ఉన్నాయి. హైటెక్ సిటీ దగ్గర ఖాళీగానే ఉండేది. ఆ సిగ్నల్ దగ్గర నుంచి మాదాపూర్ నుంచి వెళ్ళేవాళ్ళు జూబ్లీ హిల్స్ వెళ్ళాలంటే. అది కూడా ఇక్కడ రోడ్ లేదు. కుకట్పల్లి నుంచి వెళ్ళడం లేదు, ఇలా రావాల్సిందే. అలాంటిది ఆ రేకులు గీకులు ఒకసారి తెర తీసిన వెంటనే మొత్తం ఆ స్వరూపం చూడు ఇప్పుడు ఎలా ఉందో. ఇది వాడేవడం ఊహించట, వెక్కిరించారు. ఇప్పుడు యశోద హాస్పిటల్ కట్టారు అక్కడ నా కళ్ళ ముందు. నేను అలా అటు ఇటు తిరుగుతుండగానే అక్కడ ఉన్న పెద్ద బండలను బద్దలు కొట్టి ఆ హాస్పిటల్ అయి కట్టారు. అది ఎవడు దొబ్బేసి కట్టారు, ఏం కట్టారు మనకు అనవసరం. ఆ స్థలాలు ఎలా తీసుకున్నారో కొనుక్కున్నారో ఎవరైనా గవర్నమెంట్ ఇచ్చిందో మనకు అనవసరం. అది నీకు ఒక ఫలితం కనపడుతుంది అక్కడ. 10 మందికి ఉపాధి లభిస్తుంది అక్కడ. వాళ్ళ మీద పడినోళ్ళు విమర్శించవచ్చు, కానీ 10 మంది భోజనం తింటున్నారు కదా. ఎక్కడో ఒకడు లబ్ధి పొందుతాడు. 10 మంది కూడా బతుకుతున్నారు కదా. ఇక్కడ 10 మంది బతుకుని చూడాలి. కొంతమంది దోచుకు తిన్నారు. చంద్రబాబు నాయుడు గారు వర్గమే. టాప్ 10 ఎవరైతే ఉన్నారో ఇవాళ హైదరాబాద్లో టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్ ఎవరున్నారు తీయండి ఒకసారి లిస్టు. వాళ్ళు 2004 ముందు ఎక్కడ ఉన్నారో ఎవరో కూడా తెలుసుకోండి. అంతే సింపుల్. నీకు ఎవరికి లబ్ధి పొందారు, చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎవరికి లబ్ధి పొందింది అనేటువంటి తెలుస్తుంది. ఆయనకి కులము, మతము, ప్రాంతం ఈ గోల లేదండి. రాష్ట్రం బాగుండాలి, పెట్టుబడులు రావాలి, రాష్ట్రానికి ఆర్థిక స్వావలంబన రావాలి, ఆర్థికంగా బలపడాలి, ప్రజలందరికీ ఆ ఫలాలు అందాలి. ఇది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లో ఆయన పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఈ మధ్యలో దూరిన వాళ్ళు దొబ్బారు కొంతమంది. మధ్యలో అధికారంలో మారిన తర్వాత వాళ్ళ తాలూకు మనుషులు వచ్చి దొబ్బి తినేస్తారు కదా. అక్కడ వండేసి పెట్టేసి పోయావు, నువ్వు ఏం చేస్తారో ఎవడొచ్చింది కావాల్సి తీసుకుని పెట్టుకుని పెద్ద పలవడేసినట్టు పెట్టేసి వెళ్ళిపోయావు అనుకో, ఎవరు కావాల్సి తింటారు కదా. అలాగే రాజశేఖర వాళ్ళు బ్యాచ్ తినబడి దొబ్బారు. తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా ఇచ్చేసాడు. ఓ డేక్సే పెట్టుకెళ్ళి ఇంట్లో పెట్టేమనంటే 1,00,000 కోట్లు దాన్ని పెట్టుబడిగా పెట్టా. వాళ్ళ నాన్న విగ్రహాలు అవి పెట్టేయాలి చచ్చిపోయిన వెంటనే. ఇప్పుడు మళ్ళీ అతను అధికారంలోకి వచ్చాడు, కొల్లగొట్టేయాడు. ఒక్క ఆలోచన కూడా రాష్ట్రం గురించి ఆలోచించాలి. ఇది నువ్వు ఎంతనా దొబ్బే. నేను ఎందాక ఏం చెప్పాను, నువ్వు ఎలాగన్నా చెయ్యి, ప్రజలను చూడు. యశోద హాస్పిటల్లో లేకపోతే ఇంకో హాస్పిటల్లో లేకపోతే ఇంకో పెట్టుబడి ఏమైనా వచ్చిందంటే నువ్వు కొంత ఇన్వెస్ట్ చేసినోడు ఎంతో కొంత లాభం ఆశిస్తాడు. కానీ దాంతోపాటు 10 మంది బతికే అవకాశం ఉండాలి. అదేం లేకుండా నువ్వు ఒకడో దొబ్బేసి నీ 10 మంది నీ దొంగల మూట బతుకుతావంటే ఆంధ్రప్రదేశ్లోకి అయిపోతుంది పరిస్థితి. ఇవాళ దాన్ని సరిచేసి లైన్లో పెట్టడానికి, పెట్టుబడి తీసుకురావడానికి క్వాంటమ్ వ్యాలీ అయినా, గూగుల్ డేటా సెంటర్ అయినా, లేకపోతే భోగపురం ఎయిర్పోర్ట్ అయినా, అక్కడ ఆర్సెనల్ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ అయినా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న రాయలసీమ అయినా, ఏం చేసినా అది ప్రజలకి 10 మందికి ఉపాధి, భవిష్యత్తుకి భరోసా, రాష్ట్రం ఆర్థికంగా బలపడడం, తద్వారా పేద ప్రజలందరికీ మరింతగా సంక్షేమం చేయడానికి అవకాశం. అక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తే మిలాంటి కుర్రోళ్ళకి ఇల్లు విడిచి, దేశం విడిచి కన్నాంతరాల్లో ఉండాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి యుద్ధాలు గట్ట వచ్చేసినప్పుడు గుండెలు చేతిలో పెట్టుకుని బిక్కుమంటూ బతకాల్సిన అవసరం ఉండదు. నీ ఇంట్లోనూ పడుకోవచ్చు, నీ
నీ పని కూడా నీ దేశంలో నీ ఇంట్లో నీ పక్కన జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కాబట్టి నువ్వు ఇంట్లోంచే చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదో సినిమాలో పోసాని కృష్ణమురళి చొక్కా ఒకటి ఉంటుంది, కింద టీవీలో వార్తలు చదువుతుంది, గబక్కని నిలబడితే డైరీ ఒకటి ఉంటుంది, కింద ఫ్యాంట్ ఉండదు. అలా కూడా చేసుకోవచ్చు. నీ వర్క్ ఆవిడ చూడదు కదా, నువ్వేం బట్టలు వేసుకున్నావు కూడా చూడవు. కంప్యూటర్ నీ మొహం కూడా కనపడుతూ ఉంటుంది. అంత ఫ్రీగా స్వేచ్ఛగా పని చేసుకోవచ్చు. 2 లక్షలు 3 లక్షలు తీసేసుకుని. అర్థమైందా? అలాంటి అవకాశం కల్పించిన వాళ్ళు నేను విక్రిస్తున్నారు కూడా. రేపొద్దున ఏమంటారు, ఆయన మేము తెచ్చే ఉంటారు మళ్ళీ. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ఈ దేశంలో రాజకీయంగా నీకేమైనా విభేదాలు ఉండొచ్చేమో, పార్టీలు కాబట్టి, ప్రత్యర్థులు కాబట్టి, కానీ వ్యక్తిగా, విజనరీగా, అభివృద్ధి కాముకుడిగా చంద్రబాబు నాయుడు గారిని నువ్వు విభేదించకూడదు. విభేదిస్తే నువ్వు ప్రజాద్రోహి కింద లెక్క. ఎందుకంటే ఆయనలో నేను గమనించింది ఏంటంటే, దాదాపు నేను 78 నుంచి ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు, అప్పటి నుంచి గమనిస్తున్నాను ఆయన పొలిటికల్ జర్నీని. ఆ జర్నీలో ఇటీవల కాలంలో ఈ కాంటెంపరీ పాలిటిక్స్లో ఆయన ఎదుర్కొన్న సంక్షోభాలు, అవమానాలు, ఇబ్బందులు, జయాపజయాలు ఎవరు ఎదుర్కొని ఉండరు. ఇంకో రాజకీయ నాయకుడు ఎవడన్నా అయితే మొత్తం వదిలేసిపోతారు, అలిగేసిపోతారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద అలిగెళ్ళిపోతే బతిమాలు తెచ్చుకుంటాం మనం అని చెప్పేవాడు నేను. మొన్న అలాగే తెచ్చుకున్నాను. 164 సీట్లు ఇవ్వటం అంటే ఏంటం కూడా తెలిసేది. గడ్డం మీద బెల్లం ముక్కటి రావయ్య బాబు నీకు దండం పెడుతున్నాం రావయ్య బాబు అని తెలుసుకుంటామే. ఒక మంచి పనివాడు మీ ఇంట్లో పని చేస్తూ ఉంటాడు, నువ్వు చెప్పిన పని చెప్పని పని కూడా చేస్తూ ఉంటాడు, చిన్న చిన్న మొక్కలు గట్ట పెంచి నీకు ఆదాయం కూడా సమకూరుతూ ఉంటాడు. అటువంటి వాడిని, ఒక పనికి మాలిన వాడిని, ఒక దొంగని తీసుకొచ్చి ఎవరో ఒక ఆవిడ వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, వాళ్ళు చిన్నాన్ని చంపేసారు పాపం పెట్టుకున్న పనిలోని అంటే ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే, నువ్వు ఆ కుర్రాన్ని పెట్టుకున్న పనిలో ఆడింట్లోంచి బయటరాడు, ఎక్కడికైనా వచ్చిన ముసుగేసుకుని వస్తాడంటే పరదలు కట్టి తిరిగిపోడు కదా. వాచీలు పర్సలు దొబ్బేస్తున్నాడు అంటే రాష్ట్ర ఖజానా దోసుకుంటున్నాడు. నువ్వు ఇదేటని అడిగితే కొడుతున్నాడు. ఆడిని ఎలాగలాగా తప్పించుకుని వదిలించుకున్నావు. అప్పుడు నువ్వేం చేస్తావు, నీ పాత పనివాడి కోసం ఎత్తుకుంటావు కదా, ఎక్కడున్నాడు రా బాబు, ఎంత మంచివాడు రా బాబుడు. ఒక పనికి మాలినోడు వచ్చిన తర్వాత నీ పనివాడి విలువ తెలుస్తుంది నీకు. అలా తెలుసుకున్నారు ప్రజలు. అతనికి సహచరులు కూడా, అతనికి మద్దతు ఇచ్చే పార్టీ నాయకులు కూడా అతన్ని ఆ చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇటువంటి వాడు ఉండాలి, నేర్చుకోవాలనేటువంటి భావన వేరే పార్టీ వాళ్ళు కూడా అంటున్నారంటే, ఆయనలో సుగుణం కానీ, కష్టపడే తత్వం కానీ లేకపోతే ప్రజలు కూడా 4సారి ఎందుకు ముఖ్యమంత్రిని చేస్తారు? ఇవన్నీ తెలుసుకుని కూడా సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా దొంగలో, బందిపోటు దొంగలో ఈ దండుపళ్ళు బ్యాచ్ అని విమర్శిస్తారు. ఒకటి చెప్తారండి ఫైనల్గానే, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమని, ఉత్తరాంధ్ర అని మాట్లాడతారు. ఇక్కడి నుంచి ఎవడెన్ని మాట్లాడినా ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే వరకు విశ్రమించకూడదని నిర్ణయం తీసుకున్నాడు ఆయన. 10-15 ఏళ్ల పాటు సహకరిస్తా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు పూర్తి సహకారం ఇస్తున్నాడు. వేరే రాజకీయ పార్టీ అయ్యి ఉండి కూడా అనేక త్యాగాలు ఉన్నాయి ఇందులో. ఇలాంటి పరిస్థితుల్లో మనం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఒక ఆవిడ బెంగళూరులో కోహినూరు ఉద్యమం పోయిందన్నారు, మనకే ఉన్నాడు కదా అని అడిగింది ఆవిడ కొంచెం అతిశయోక్తి అనిపించవచ్చు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు డైమండే. కానీ నేనేమంటానంటే, డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్. ఎప్పుడు పడితే అప్పుడు దొరికితే ఎక్కడ పడితే ఎప్పుడన్నా ఉంటాయి. కానీ లెజెండ్స్ ఆర్ వెరీ ఫ్యూ, చాలా అరుదుగా ఉంటాయి. అరుదైన వ్యక్తిన ఈయన కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆయన కాపాడుకోవాలి నువ్వు. ఎందుకంటే నీ జేబు బరువుగా ఉండాలన్నా, నువ్వు బతకాలన్నా, నీ కుటుంబం, నీ పిల్లలు భవిష్యత్తు బాగుండాలన్నా అటువంటి వాడు 10 కాలాల పాటు చల్లగా ఉండి ఆ బుర్రకి మనం పనిచేసి ఎక్కువ పని చేయించుకోవాలి. అదే ఆయన కోసం కదని మన కోసం అంతే. నీకు చంద్రబాబు నాయుడు గారు ఆయన కోసం ఏం చేసుకోవాల్సిన అవసరం ఆయనకే ఉంది? ఆయనకి ఏంటంటే అవసరం? ఆయన కానీ లోకేష్ కానీ ఏంటి అవసరం చెప్పు? నీతోటి ఏం పని వాళ్ళకి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో కేసులు గట్ట మాఫీ చేయించుకోవడానికి అధికారం అక్కర్లేదు. వాళ్ళ ఏం కేసులు లేవు. దోపిడీ చేసి సంపాదించుకోవాలని అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకే సరిపడగా ఉంది. ఇంకెందుకు కావాలి వాళ్ళకి అధికారం? నువ్వు చెప్పు. మన అలాగని చెప్పేసి అధికారంతో అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు వాళ్ళు. ఏమన్నా వాళ్ళు ప్రదర్శించడం సరిలేదు కదా. ఎవరిని కూడా మీరు మూసి కూర్చోండి బాబు, ఎక్కువ చేయకుండా చెప్తారు. ప్రదర్శించే వాళ్ళు కూడా కట్టడి చేస్తున్నారు. అర్థమైందా? అంచేత వాళ్ళకి ఏంటి అవసరం? ఇప్పుడు ఎవడన్నా ఉన్నాడు ఇంకొకరు బాబు కేసులు ఉన్నారు, మన అధికారంలో రాకపోతే లోపల దొబ్బుతారు అని చెప్పేసి కొంతమంది భయం ఉంటుంది. అలాగే అధికారం కోసం పాకులాడతారు. లేదా అడుక్కు తింటున్నాం ఇప్పుడు అధికారం అంటే డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకుంటారు. ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఆ అవసరం లేనివాడికి ఎందుకు రాజకీయం కానీ అధికారం కానీ వాళ్ళు లక్ష్యం పెట్టుకున్నారు. నీకేంటి అవసరం? నువ్వు ఎన్ని చేయడం కానీ ఎవడన్నా ప్రశ్నిస్తాడు ఉంటారు కదా.
వాళ్ళకి ఏంటి అవసరం అంటే ఈ హోదా 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకుని ప్రజలు ఎంత ప్రేమ చూపిస్తున్నప్పుడు నేను కూడా తిరిగి ఇవ్వాలి కదా అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళది. ఒక లక్ష్యం పెట్టుకున్నాడు, సంకల్పం, అది సత్సంకల్పం అయినప్పుడు దేవుడు కూడా సహకరిస్తాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి పోయినసారి ఆడ ఆచూకీ లేకుండా చేశారు. రేపు ఆనవాళ్ళు కూడా ఉండదు వచ్చే రోజుల్లోనే. అర్థమైందా? థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.